చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ముఖం డల్గా మారడంతో పాటు ముఖంపై మొటిమలు కూడా వస్తుంటాయి. చాలామంది తరచుగా డల్ స్కిన్, డ్రైనెస్, టానింగ్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. వీటిని వదిలించుకోవడానికి, గ్లో మెయింటైన్ చేయడానికి కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలి. సూర్యరశ్మికి గురికావడం, ఇంటి బయట దుమ్ము, కాలుష్యం వలన చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా టాన్ అవుతుంది. సూర్యకాంతి, చెమట కారణంగా చర్మం గ్లో తగ్గడం ప్రారంభమవుతుంది. ఇటువంటి సమయంలో హోమ్ రెమెడీస్ని ప్రయత్నించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందడానికి కొంత సమయం పడుతుంది. ఇవి చర్మంపై సహజమైన మెరుపును తెస్తాయి. అంతేకాకుండా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మెరిసే చర్మాన్ని పొందవచ్చు. మెరిసే చర్మాన్ని పొందడానికి హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం. 1. చర్మంపై ఐస్ క్యూబ్స్ అప్లై చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఇది చర్మంలో మంచి రక్త ప్రసరణను నిర్ధారిస్తుంది. మీరు పార్టీకి లేదా ఫంక్షన్కు వెళ్తున్నట్లయితే, మేకప్ చేయడానికి కొంత సమయం ముందు మీ ముఖాన్ని ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేయండి. దీంతో మీ మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. ఐస్ క్యూబ్ను చర్మంపై మసాజ్ చేస్తున్నప్పుడు దానికి కొన్ని చుక్కల మాయిశ్చరైజర్ రాస్తే గ్లో చాలా కాలం పాటు ఉంటుంది. 2. 1 లేదా 2 బంతి పువ్వులను గ్రైండ్ చేసి అందులో పెరుగు, గంధపు పొడి వేసి కలపాలి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది ముఖానికి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు, దద్దుర్లను తొలగిస్తుంది. ఇది ఆస్ట్రింజెంట్గా పనిచేసి ముఖాన్ని ఆయిల్ ఫ్రీగా ఉంచుతుంది. ఇది వాడటం వల్ల చర్మ రంధ్రాలు కూడా మూసుకుపోతాయి. 3. తేనె, పెరుగులో కొన్ని చుక్కల రెడ్ వైన్ కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. టానిన్ను తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మానికి మెరుపును తిరిగి ఇస్తుంది. 4. గోరువెచ్చని పాలలో కొద్దిగా ఓట్స్ పౌడర్ను కాసేపు నానబెట్టండి. తలస్నానం చేసే ముందు ముఖం, మెడ, వీపు భాగాలకు దీనిని అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ రంగు మెరుగుపడుతుంది. 5. తాజా పచ్చి అవకాడో గుజ్జులో అలోవెరా జెల్ని కలిపి ప్యాక్ని తయారు చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అవకాడోలో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం యొక్క వృద్ధాప్య సంకేతాలను కూడా తొలగిస్తుంది. 6. ముల్తానీ మిట్టిలో అనేక ఖనిజాలు ఉన్నాయి. ఈ మాస్క్ని అప్లై చేయడం ద్వారా చర్మంలోని ఆయిల్ గ్రంథులు అదుపులో ఉంటాయి. దీనివల్ల ముఖం పొడిబారకుండా ఉంటుంది. అంతేకాకుండా డల్గా కనిపించదు. 7. మీ చర్మం జిడ్డుగా ఉంటే 1 టేబుల్ స్పూన్ మినపప్పును నీటిలో కాసేపు నానబెట్టి ఆపై పేస్ట్ చేయండి. అందులో మెత్తని టమాటో పేస్ట్ వేయాలి. దీన్ని ముఖానికి పట్టించి ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. 8. దోసకాయ, పండిన బొప్పాయి గుజ్జు, పెరుగులను ఒక బౌల్లో వేసి పేస్ట్ లాగా చేయండి. ఇప్పుడు దానికి నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్ను ముఖం, మెడపై రాయండి. అరగంట తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది స్కిన్ టానింగ్ను తొలగిస్తుంది. 9. 2 టీస్పూన్ల ఊక, 1 టీస్పూన్ బాదం పొడి, తేనె, పెరుగు, గుడ్డులోని తెల్లసేన, రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. కళ్ళు, పెదవుల చుట్టూ ఉన్న ప్రాంతం మినహా ముఖానికి పట్టించండి. దీంతో చర్మంపై మెరుపు వస్తుంది. 10. పొడి చర్మం ఉన్నవారు రెడ్ వైన్, అలోవెరా జెల్, మిల్క్ పౌడర్ మిక్స్ చేసి తయారు చేసిన ప్యాక్ను ముఖానికి 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది. మీ చర్మం సాధారణంగా ఉంటే ఈ సీజన్లో ఫ్రూట్ ఫేస్ ప్యాక్ని అప్లై చేయండి. దీన్ని చేయడానికి పుచ్చకాయ, బొప్పాయి లేదా దానిమ్మ వంటి ఏదైనా పండ్లను తీసుకోండి. దాని రసం లేదా గుజ్జును తీసి మీ చర్మ రకం ప్రకారం కొన్ని చుక్కల తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఈ ప్యాక్ని రోజూ ఉపయోగించండి.
ఇది కూడా మీ చర్మం మెరిసేలా చేస్తుంది.